ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు 9 అధ్యాయాలు ధ్యానం చేసుకోగలిగాము. ప్రియులరా, ఈ వీడియోలో 10వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. గమనించండి, పరిశుద్ధ బైబిల్ మనకు అర్థం కావాలి, బైబిల్పై మంచి అవగాహన ఏర్పడాలి, బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పేర్లను మనం గుర్తించాలి, వ్యక్తులు ఏ వంశానికి చెందినవారు అన్నటువంటి ఆ విధానం మనకు తెలియాలి అని అంటే ఖచ్చితంగా ఆదికాండాన్ని ధ్యానం చేసుకోవాలి అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే బైబిల్ అంతటికీ పునాది లాంటిది ఆదికాండం. ఈ గ్రంథంలోనే వంశావళులు, వంశానికి సంబంధించినటువంటి మూల పురుషులు, వ్యక్తుల యొక్క పేర్లు, వ్యవస్థలు, రాజ్యాలు, దేశాలు, ప్రాంతాలు ఇవన్నీ మనకు ఈ గ్రంథంలోనే మొదట కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఆదికాండ ధ్యానాలు మన ఆత్మీయ జీవితానికి పునాది. బైబిల్పై మంచి అవగాహన ఏర్పడటానికి మంచి పునాది అని నేను మీకు తెలియచేస్తున్నాను. కనుక ప్రియులరా, ఆదికాండంలో 5వ అధ్యాయము, అలాగే 10వ అధ్యాయము, 11వ అధ్యాయము చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయాలు. ఎందుకంటే ఈ అధ్యాయాలలోనే వంశావళులు, వంశానికి సంబంధించినటువంటి మూల పురుషులు, ప్రాంతాలు, దేశాలు ఇవన్నీ మనకు కనబడతాయి. కనుక 5వ అధ్యాయము పదే పదే ధ్యానం చేయండి. అలాగే 10వ అధ్యాయాన్ని కూడా పదే ధ్యానం చేయండి. అలాగే 11వ అధ్యాయాన్ని కూడా పదే ధ్యానం చేయండి. ఇందులో వచ్చేటటువంటి వ్యక్తుల యొక్క పేర్లు మనకు గుర్తుంటే, వారి యొక్క కుమారుల యొక్క పేర్లు గుర్తుంటే బైబిల్ అంతటిలో మనము మంచి అవగాహన కలిగిన వారమై అర్థం చేసుకోవటానికి వీలు ఏర్పడుతుంది. కనుక దయచేసి గమనించండి, 10వ అధ్యాయము చాలా కీలకమైనది. కనుక ధ్యానాన్ని మీకు అర్థం కాకపోతే, వ్యక్తుల యొక్క పేర్లు అర్థం కాకపోతే 1కి 2 సార్లు, 2కి 4 సార్లు మీరు ధ్యానం చేసి నేర్చుకోవటానికి, వ్యక్తుల యొక్క పేర్లు నేర్చుకోవటానికి, వారి యొక్క కుమారులు పేర్లు గుర్తుపెట్టుకోవటానికి ప్రయత్నం చేయండి. కనుక ఈ 10వ అధ్యాయము గ్రంథం అంతటికి చాలా ప్రాముఖ్యమైనది. కనుక చాలా జాగ్రత్తగా వినండి, ధ్యానం చేయండి, దేవుని యొక్క ఆశీర్వాదము పొందండి. మంచిది. ఇక ధ్యానంలోనికి వెళదాం. ఆదికాండము 10వ అధ్యాయము 1వ వచనం. ఇది నోవాహు కుమారుడగు షేము, హాము, యాపేతు అను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషేకు, తీరస్సు అనువారు. గోమెరు కుమారులు అస్కనజు, రీపతు, తొగర్మ అనువారు. యావాను కుమారులు ఎలీషా, తర్షీసు, కిత్తీము, దదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశాలలో వారు వేరైపోయిరి. 6వ వచనం. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు షెబా, హవీలా, సబ్తా, రయమ, సప్తాక అనువారు. రాయమ కుమారులు షేళ, దదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను.
అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. 10వ వచనం. షీనారు దేశములోని బాబేలు, ఎరకు, అక్కదు, కర్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నీనివేను, రహోబోతీరును, కాలాహును, నీనివేకును కాలాహుకును మధ్యనున్న రెషేనును కట్టెను. ఇదే ఆ మహాపట్టణము. మిస్రాయిము, లూదీయులను, అనామీయులను, రెహాబీయులను, నప్తూహీయులను, పత్రుషీయులను, కస్లుహీయులను, కప్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కస్లుహీయులలో నుండి వచ్చినవారు. 15వ వచనం. కనాను తన ప్రథమ కుమారుడగు షీదోనును, హేతును, యెబూషీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, అర్కీయులను, సినీయులను, అర్వాదీయులను, షమారీయులను, హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు షీదోను నుండి గెరాకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సొదొమ, గొమొర్రా, ఆద్మా, షెబోయీములకు వెళ్ళు మార్గములో లాషా వరకును ఉన్నది. 20వ వచనం. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, జాతులను బట్టి హాము కుమారులు. 21వ వచనం. మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపేతు సహోదరుడునగు షేముకు కూడా సంతానము పుట్టెను. షేము కుమారులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరామాను వారు. అరాము కుమారులు ఊజు, హూలు, గెతేరు, మాషను వారు. అర్పక్షదు షెలాహును కనెను. షెలాహు ఏబేరును కనెను. ఏబేరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలేగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభజింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. 26వ వచనం. యొక్తాను అల్మోదాదును, షలాపును, అసర్మా వేతునను, ఎరాహును, హదోరామును, ఊజాలును, దిక్లాను, ఓబాలును, అబీమాయేలును, షేబాను, ఓపీరును, హవీలాను, యోబాబును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. 30వ వచనం. మేషా నుండి సబారాకు వెళ్ళు మార్గములోని తూర్పు కొండలు వారి నివాస స్థలము. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇప్పుడు చూద్దాం. మొదటి ప్రశ్న, యాపేతు కుమారులు ఎంతమంది? వారి పేర్లు ఏమిటి?
యాపేతు కుమారులు ఎంతమంది, వారి పేర్లు ఏమిటి? 2. గోమెరు యొక్క కుమారులు ఎంతమంది, వారి పేర్లు ఏమిటి? గోమెరు యొక్క కుమారులు ఎంతమంది, వారి పేర్లు ఏమిటి? 3. యావాను కుమారులు ఎంతమంది, వారి పేర్లు ఏమిటి? యావాను కుమారులు ఎంతమంది, వారి పేర్లు ఏమిటి? 4. హాము కుమారులు ఎంతమంది, వారి పేర్లు ఏమిటి? హాము కుమారులు ఎంతమంది, వారి పేర్లు ఏమిటి? 5. కూషు కుమారులు ఎంతమంది, వారి పేర్లు ఏమిటి? కూషు కుమారులు ఎంతమంది, వారి పేర్లు ఏమిటి? 6. రాయమా కుమారులు ఎంతమంది, వారి పేర్లు ఏమిటి? రాయమా కుమారులు ఎంతమంది, వారి పేర్లు ఏమిటి? 7. నిమ్రోదు యొక్క తండ్రి పేరేమిటి? నిమ్రోదు యొక్క తండ్రి పేరేమిటి? 8. నిమ్రోదు ఎవరి ఎదుట పరాక్రమము గల వేటగాడు? నిమ్రోదు ఎవరి ఎదుట పరాక్రమము గల వేటగాడు? 9. నిమ్రోదు షీనారు నుండి బయలుదేరి వెళ్ళుచు కలిసిన పట్టణాలు ఎన్ని, అవి ఏవి? నిమ్రోదు షీనారు నుండి బయలుదేరి వెళ్ళుచు కలిసిన పట్టణాలు ఎన్ని, అవి ఏవి? 10. నిమ్రోదు కట్టించిన పట్టణము పేరేమిటి? నిమ్రోదు కట్టించిన పట్టణము పేరేమిటి? 11. నిమ్రోదు షీనారు దేశము నుండి అష్షూరుకు బయలుదేరుచు కలిసిన పట్టణాలు ఎన్ని, అవి ఏవి? నిమ్రోదు షీనారు దేశము నుండి అష్షూరు దేశానికి బయలుదేరుచు కలిసిన పట్టణాలు ఎన్ని, అవి ఏవి? 12. నిమ్రోదు కట్టించిన రెసేను పట్టణము ఏ ఏ పట్టణాల మధ్య ఉన్నది? నిమ్రోదు కట్టించిన రెసేను పట్టణము ఏ ఏ పట్టణాల మధ్య ఉన్నది? 13. మిస్రాయిము నుండి వచ్చిన వంశావళులు ఎన్ని, అవి ఏవి? మిస్రాయిము నుండి వచ్చిన వంశావళులు ఎన్ని, అవి ఏవి? 14. ఫిలిప్తీయులు ఏ వంశానికి చెందినవారు? ఫిలిప్తీయులు ఏ వంశానికి చెందినవారు? 15. కానాను వంశావళులు ఎన్ని, అవి ఏవి? కానాను యొక్క వంశావళులు ఎన్ని, అవి ఏవి? 16. కానానీయుల యొక్క సరిహద్దు ఏది? కానానీయుల యొక్క సరిహద్దు ఏది? 17. ఏబేరు యొక్క పితరుడు ఎవరు? ఏబేరు యొక్క పితరుడు ఎవరు? 18. షేము యొక్క కుమారులు ఎంతమంది, వారి పేర్లు ఏమిటి? షేము యొక్క కుమారులు ఎంతమంది, వారి పేర్లు ఏమిటి? 19. ఆరాము యొక్క కుమారులు ఎంతమంది, వారి పేర్లు ఏమిటి? ఆరాము యొక్క కుమారులు ఎంతమంది, వారి పేర్లు ఏమిటి? 20. అర్పక్షదు కుమారుని పేరేమిటి? అర్పక్షదు కుమారుని పేరేమిటి? 21. షలాహు కుమారుని పేరేమిటి? షలాహు కుమారుని పేరేమిటి? 22. ఏబేరు కుమారుని పేరేమిటి? ఏబేరు కుమారులు ఎంతమంది, వారి పేర్లేమిటి? ఏబేరు కుమారులు ఎంతమంది, వారి పేర్లేమిటి? 23. ఎవరి కాలములో భూమి దేశాలుగా విభజింపబడినది? ఎవరి కాలములో భూమి దేశాలుగా విభజింపబడినది? 24. యోక్తాను కుమారులు ఎంతమంది, వారి పేర్లేమిటి? యోక్తాను కుమారులు ఎంతమంది, వారి పేర్లేమిటి? 25. యోక్తాను కుమారులు నివాసం చేసిన ప్రాంతం ఏది?
యోక్తాను కుమారులు నివాసము చేసిన ప్రాంతం ఏది? 26. ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి? ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి? ప్రియులారా, ఈ ధ్యానంలో అనేక వ్యక్తుల యొక్క పేర్లు మనకు కనబడుతూ ఉన్నాయి. కనుక 10వ అధ్యాయాన్ని చాలా జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా నేర్చుకోవాలి, వ్యక్తుల యొక్క పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే బైబిల్లో నిర్గమాకాండం నుంచి వచ్చేటటువంటి వ్యక్తుల యొక్క వంశావళులు, వారి పేర్లు, వారి యొక్క ప్రాంతాలు, వాళ్ళ యొక్క మూల పురుషులు మనకు చక్కగా అర్థమవుతాయి. కనుక దయచేసి ఈ 10వ అధ్యాయాన్ని చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలని నేను మీకు తెలియచేస్తున్నాను. దేవుడు అట్టి మనసు మీకు దయచేయునుగాక. ఆమేన్.